మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నిన్న మనం పడ్డ కష్టాలు. మనం దాటుకొచ్చిన రకరకాల వెర్షన్స్. మన జీవిత ప్రయాణంలో మనం ఎన్నో రకాల వెర్షన్స్ మారాం. ఒక్కో వెర్షన్ మనకు ఒక్కో విలువైన పాఠాన్నయితే నేర్పింది. నేనెందుకు ఇలా అయిపోయాను అని మనం బాధపడిన ప్రతి క్షణం నిజానికి మనల్ని మనం కొత్తగా నిర్మించుకోవడానికని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మొదట మన మనసు ముక్కలైపోయిన ఆ వెర్షన్ చూద్దాం. అది మనల్ని బలహీనపరచలేదు. సరిగ్గా చెప్పాలంటే మనలో ఎంత పట్టుదల ఉందో ఆ రోజే మనకు తెలుసు. నేను మళ్ళీ నిలబడగలను అనే ధైర్యాన్ని ఆ మనసు ముక్కలైన వెర్షనే మనకిచ్చింది. ఆ తర్వాత గాయాల నుండి కోలుకుంటున్న వెర్షన్ ఉంది చూసారా, అది మనల్ని ఎదుటివాడి కష్టాన్ని కూడా చూసే లక్షణాన్ని అలవాటు చేసింది. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంత ముఖ్యమో ఆ దశలోనే నేర్చుకుంటాం. ఇక ఎదుగుతున్న వెర్షన్ ఒకటి ఉంది. అదే మనల్ని అంత ఎంత ఆలోచించేలా చేసింది. ఏది మంచో ఏది చెడో, ఎవరిని నమ్మాలో ఎవరికి దూరంగా ఉండాలో అవన్నీ ఆ ఎదుగుతున్న వెర్షన్లే మనకి దొరుకుతుంది. కొన్నిసార్లు మనం దారి తప్పాం, ఎటు వెళ్ళాలో తెలియక అంతా చీకటి కనిపించిన ఆ స్థితిలోనే మనకి నిజంగా ఒక మంచి డైరెక్షన్ దొరికింది. ఎటు వెళ్ళకూడదో తెలిసినప్పుడే కదా సరైన దారి ఏదో స్పష్టంగా తెలుస్తుంది. చివరగా మనలోని ఒక సైలెంట్ వెర్షన్ ఉంది. అంటే ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉన్న ఆ క్షణాలు మనకి అసలైన ప్రశాంతతను పరిచయం చేసేది. ఆ రూపాలన్నీ కలిస్తేనే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. నీ గతం నీకు శత్రువు కాదు, అది నీకు పునాది. ఈ ప్రతి వెర్షన్ని మనం ఖచ్చితంగా ప్రేమించాలి. ఎందుకంటే అవన్నీ నిన్ను ఈ అద్భుతమైన గమ్యానికి చేరుస్తాయి కూడా.